ఇది మన భారతదేశం. ఇక్కడే బే ఆఫ్ బెంగాల్లో మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. వీటికి సరిగ్గా 55 కిలోమీటర్ల పైన కోకో ఐలాండ్స్ అనే ఒక చిన్న దీవి ఉంది. అఫీషియల్గా ఇది మయన్మార్కి చెందుతుంది. కానీ రీసెంట్గా వచ్చిన శాటిలైట్ ఇమేజ్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకప్పుడు ఇక్కడ కేవలం 1400 మీటర్ల మట్టి రన్వే మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసి 2300 మీటర్ల పొడవైన కాంక్రీట్ రన్వేగా డెవలప్ చేశారు. ఇది ఎంత పెద్దదంటే చైనాకు చెందిన J-10 ఫైటర్ జెట్స్, Y-8 ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్, అలాగే KG-500 ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ సులువుగా ల్యాండ్ అవ్వగలవు. అంతేకాదు నార్త్ హిల్పై ఒక ఓవర్ ది హారిజన్ రాడార్ను కూడా ఏర్పాటు చేశారు. ఇది 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న మన ఇండియన్ ఎయిర్ స్పేస్ అలాగే ఇండియన్ ఓషన్ షిప్పింగ్ లైన్స్ పై నిఘా పెట్టగలదు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఐలాండ్ జనాభా 1000 కంటే తక్కువే ఉంటుంది. ఇక్కడికి కమర్షియల్ ఫ్లైట్లు రావు, టూరిజం లేదు, ఎలాంటి పెద్ద బిజినెస్ జరగదు. అయినా సరే ఇంత ప్రశాంతమైన చిన్న దీవిలో ఉన్నట్టుండి ఇంత భారీ మిలిటరీ ఏర్పాట్లు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి సమాధానం చాలా సింపుల్. ఇదంతా చేస్తుంది మయన్మార్ కాదు, చైనా. చైనానే మయన్మార్కు ఫండ్స్ ఇస్తోందని, తమ ఇంజనీర్లను, మెషిన్లను అక్కడికి పంపుతోందని ఇండియా, అమెరికా, జపాన్లకు చెందిన టాప్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎన్నోసార్లు హెచ్చరించాయి. మయన్మార్ ఆర్మీ సాయంతో చైనా ఈ ఐలాండ్ మొత్తాన్ని ఒక మిలిటరీ బేస్గా మార్చేస్తోంది. ఇక్కడ నుంచి ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కదలికలను మానిటర్ చేయడమే వాళ్ళ మెయిన్ టార్గెట్. అందుకే ఇప్పుడు ఇండియన్ ఓషన్లో ఇండియా, చైనా మధ్య ఒక సైలెంట్ వార్ నడుస్తోంది. ఇండియన్ ఓషన్పై పట్టు సాధించాలని చైనా చూస్తుంటే వాళ్ళ ప్లాన్స్ దెబ్బ కొట్టేందుకు ఇండియా కూడా గట్టి కౌంటర్ స్ట్రాటజీ ప్లే చేస్తోంది. అసలు ఈ రెండు దేశాలు ఇండియన్ ఓషన్ పైనే ఎందుకింత ఫోకస్ చేస్తున్నాయో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ లైన్స్ ఈ సముద్రం గుండానే వెళుతున్నాయి. చైనాకు కావాల్సిన క్రూడ్ ఆయిల్లో దాదాపు 80% ఈ మార్గంలోనే వస్తుంది. అలాగే జపాన్కు 90%, సౌత్ కొరియాకు 95% ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే కంటైనర్ షిప్మెంట్లలో 50%, గ్లోబల్ ఆయిల్ ట్రేడ్లో 40% ఈ రూట్ ద్వారానే జరుగుతుంది. ఈ భారీ ట్రాఫిక్ అంతా 3 ప్రధానమైన చోక్ పాయింట్స్ గుండా వెళ్తుంది. అందులో మొదటిది మలక్కా స్ట్రెయిట్. ఇది ఇండోనేషియా, మలేషియా మధ్య ఉండే సన్నటి సముద్ర మార్గం. దీని వెడల్పు కేవలం 2.8 కిలోమీటర్లు మాత్రమే. రెండవది ఇరాన్, ఒమన్ మధ్య 33 కిలోమీటర్ల కారిడార్. దీన్నే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటారు. ఇక మూడవది జిబౌటి, యెమెన్ మధ్య 29 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే బాబ్ ఎల్ మాండేబ్. ఈ 3 చోక్ పాయింట్స్లో ఏ ఒక్కటి కేవలం 10 రోజుల పాటు మూసుకుపోయినా వరల్డ్ ఎకనామిక్ కుప్పకూలుతుంది. చైనాలో ఫ్యాక్టరీలు ఆగిపోతాయి, పెట్రోల్ బంకులు ఖాళీ అవుతాయి, ప్రపంచవ్యాప్తంగా ధరలు చుక్కలను చూపిస్తాయి. సరిగ్గా ఇక్కడే చైనాకు ఒక పెద్ద భయం పట్టుకుంది. మలక్కా స్ట్రెయిట్కు వెస్ట్రన్ గేట్ లాంటి ప్రాంతాల్లో ఇండియా తన అండమాన్ అండ్ నికోబార్ దీవులు కలిగి ఉంది. ఇక్కడ పైన ల్యాండ్ ఆఫ్ ఐలాండ్ నుంచి కింద ఇందిరా పాయింట్ వరకు దాదాపుగా 800 కిలోమీటర్ల పొడవున 572 దీవుల సమూహం ఉంది. అంటే చైనాకు మరియు ఆసియా దేశాలకు ఆయిల్ ట్రేడ్ సప్లై అయ్యే దారికి ఖచ్చితంగా పైన ఇండియా ఉంది. ఒకవేళ ఇండియా తలుచుకుంటే ఆ మార్గాన్ని ఈజీగా బ్లాక్ చేయొచ్చు. ఈ భయంతోనే చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనే ఒక పెద్ద మాన్స్టర్ ప్లాన్ వేస్తోంది. దీని ముఖ్య ఉద్దేశం ఇండియా చుట్టూ పోర్ట్స్, మిలిటరీ బేస్లతో ఒక వలయం ఏర్పాటు చేయడం. ఈ ప్లాన్లో వాళ్ళ మొదటి టార్గెట్ బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్ట్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా అక్కడ $1 బిలియన్ పైగా ఇన్వెస్ట్ చేసింది. ఇది బంగ్లాదేశ్ నేవీకి మెయిన్ బేస్. 2022 అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం బే ఆఫ్ బెంగాల్లో మన ఇండియన్ నేవీ తన మూమెంట్స్ పై నిఘా పెట్టేందుకు చైనా అక్కడ సీక్రెట్ లిజనింగ్ పోస్టులను కూడా ఏర్పాటు చేసింది. ఇక రెండవ టార్గెట్ మయన్మార్లోని క్యాక్ప్యూ పోర్ట్. సుమారుగా $7.3 బిలియన్ తో చైనా చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో డీప్ సీ పోర్ట్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. అలాగే మయన్మార్ నుంచి నేరుగా చైనాలోని యునాన్ ప్రావిన్స్కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ లైన్ కూడా ఉంది. దీనివల్ల మలక్కా స్ట్రెయిట్తో పని లేకుండా చైనా నేరుగా భూమార్గం ద్వారా ఆయిల్ అండ్ గ్యాస్ను తీసుకువెళ్లగలదు. 2022-2023 శాటిలైట్ ఇమేజెస్లో ఈ పోర్ట్ దగ్గర చైనీస్ సబ్మరైన్స్, వార్షిప్స్ కూడా కనిపించాయి. ఈ వరుసలో మూడవది శ్రీలంకలోని హంబన్తోటా పోర్ట్. ఈ పోర్ట్ నిర్మాణం కోసం చైనా శ్రీలంకకు దాదాపుగా $1.4 బిలియన్ భారీ లోన్ ఇచ్చింది. కానీ శ్రీలంక ఆ డబ్బును తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో 2012లో ఈ పోర్టు మొత్తం 99 ఏళ్ల పాటు లీజ్కు చైనా చేతికి వెళ్ళిపోయింది. ఈ రోజు ఈ పోర్ట్ చైనాకు ఒక ముఖ్యమైన స్ట్రాటజిక్ హబ్గా మారింది. వీటిపై పెద్ద పెద్ద యాంటెనాలు, ట్రాకింగ్ సిస్టంలో ఉంటాయి. ఇక నాలుగో టార్గెట్ పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్. ఇది సుమారుగా $62 బిలియన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లేదా సీపెక్లో ఒక భాగం. గ్వాదర్కు ఉన్న అతిపెద్ద స్ట్రాటజిక్ బలం అది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్కి కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉండడం. దీనివల్ల చైనా వార్షిప్స్, సబ్మరైన్స్ అక్కడ ఈజీగా డాక్ చేయగలుగుతాయి. ఇక ఐదో టార్గెట్ జిబౌటి మిలిటరీ బేస్. ఇది చైనాకు చెందిన మొట్టమొదటి ఓవర్సీస్ మిలిటరీ బేస్.
దీన్ని 2017లో ప్రారంభించారు. ఇక్కడ సుమారుగా 3,500 మంది మరైన్స్, ట్యాంక్స్, హెలికాప్టర్స్, వార్షిప్స్ ఎప్పుడూ డిప్లాయ్ చేసి ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జిబోటిలోనే అమెరికా, ఫ్రాన్స్లకు కూడా బేస్లున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ముఖ్యమైన చోక్ పాయింట్స్లో ఒకటైన బాబ్ ఎల్ మాండేబ్ స్ట్రెయిట్ పై ఈ బేస్ నిఘా పెడుతుంది. 6వ టార్గెట్ టాంజానియాలోని బగమోయో పోర్ట్. ఇది చైనా చేపడుతున్న దాదాపు $10 బిలియన్ మెగా ప్రాజెక్ట్. ఇది పూర్తిగా ఆపరేషనల్ అయితే ఈస్ట్ ఆఫ్రికాలో చైనాకు ఒక పెద్ద డీప్ సీ లాజిస్టికల్ హబ్ దొరికినట్లే. 7వ టార్గెట్ కెన్యాలోని లామో పోర్ట్. ఇది కూడా ఇండియన్ ఓషన్లో ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. దీనికి కూడా చైనానే ఫండ్స్ ఇచ్చింది. అంటే ఈ పోర్ట్ పై కూడా చైనాకు డైరెక్ట్ ఎకనామిక్, స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇక 8వ టార్గెట్ కాంబోడియాలోని రిమ్ నావల్ బేస్. ఇక్కడ చైనా 11,000 టన్నుల కెపాసిటీ ఉన్న భారీ పియర్స్ను నిర్మిస్తోంది. ఇది ఎంత వెడల్పుగా బలంగా ఉంటుందంటే ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్, పెద్ద డెస్ట్రాయర్స్, హెవీ నేవీ షిప్స్ కూడా ఇక్కడ సులభంగా డాక్ అవుతాయి. అయితే ఇప్పుడు కోకో ఐలాండ్స్లో కూడా మిలిటరీ బేస్ నిర్మించడం ద్వారా సౌత్ ఈస్ట్ ఏసియాలో చైనా తొలిసారిగా తన బ్లూ వాటర్ నేవీ ఫుల్ స్కేల్ ఆపరేషన్స్ చేయగలిగే ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ పోర్ట్స్, బేస్లన్నిటినీ మ్యాప్లో కలిపి చూస్తే ఇండియా చుట్టూ చైనా అల్లుతున్న ఒక పెద్ద వలయం కనిపిస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా 2 దేశాల మధ్య వార్ లాంటి సిచ్యువేషన్స్ వస్తే మన సప్లై లైన్స్ను బ్లాక్ చేయాలన్నదే వాళ్ళ ప్లాన్. కానీ ఇండియా కూడా సైలెంట్గా చూస్తూ కూర్చోలేదు. చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ స్ట్రాటజిక్ కౌంటర్గా ఇండియా కూడా తన నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇండియన్ ఓషన్స్ చుట్టూ మన దేశానికి చెందిన ముఖ్యమైన స్ట్రాటజిక్ లొకేషన్స్, గట్టి పార్ట్నర్షిప్స్, బలమైన నావెల్ పొజిషన్స్ ఉన్నాయి. ఈ నెట్వర్క్ మొత్తంలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అతిపెద్ద డైమండ్ లాంటివి. ఎందుకంటే ఇది ఇండియాకు ఉన్న అత్యంత బలం, సురక్షితమైన మిలిటరీ హబ్. దీన్ని ఎప్పటికీ మునిగిపోని ఒక అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా మీరు అనుకోవచ్చు. అందుకే 2020 నుంచి 2025 మధ్య కాలంలో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో 15,000 కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ 3,000 మీటర్ల పొడవైన కొత్త రన్వేను సిద్ధం చేశారు. దీనిపై P-8I సర్వేలైన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్ ఈజీగా ఆపరేట్ అవుతాయి. క్యాంప్బెల్ బే దగ్గర ఉన్న INS బాజ్ నావల్ బేస్ను కూడా బాగా అప్గ్రేడ్ చేశారు. దీనివల్ల కోస్టల్ రాడార్ చైనా ద్వారా కోకో ఐలాండ్ వరకు జరిగే ప్రతి మూమెంట్ స్పష్టంగా తెలుస్తుంది. దీంతోపాటు ఇండియన్ ఓషన్లో ఇండియా తన నెట్వర్క్ను మరింత బలోపేతం చేస్తుంది. ఇండోనేషియాలోని సబాంగ్ పోర్ట్, సీషెల్స్లోని అజంప్షన్ ఐలాండ్ బేస్, ఒమన్లోని దుక్మ్ పోర్ట్, ఇరాన్లోని చాబర్హర్ పోర్ట్ ఇవన్నీ దీనిలో భాగమే. ఇవన్నీ కలిసి మనకు ప్రతి మూలలో లాజిస్టిక్, మిలిటరీ యాక్సెస్ని ఇస్తాయి. అంటే ఇండియా తన షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ను ఇండియన్ ఓషన్లో ఎక్కడైనా సులభంగా డిప్లాయ్ చేసి ఆపరేట్ చేయగలుగుతుంది. మరోవైపు చైనాకు దీటుగా ఇండియా తన పార్ట్నర్షిప్ నెట్వర్క్ను కూడా బిల్డ్ చేస్తుంది. మన ఇండియన్ కారిడార్ గ్రూప్స్ సింగపూర్లోని చాంగి నావల్ బేస్ను వాడుకోవచ్చు. అలాగే డియాగో గార్సియాలో అమెరికా, యూకేతో కలిసి ఇంటెలిజెన్స్, లాజిస్టిక్ సపోర్ట్ తీసుకుంటుంది. ఫ్రాన్స్కు చెందిన రీయూనియన్ ఐలాండ్లో మన దేశం జాయింట్ పెట్రోలింగ్ చేస్తోంది. క్వాడ్ ఆకాశ్ ఒప్పందాల ద్వారా ఆస్ట్రేలియా మనకు న్యూక్లియర్ సబ్మరైన్స్ టెక్నాలజీ సపోర్ట్ అందిస్తుంది. అంతేకాకుండా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ మొత్తం ఇండియన్ ఓషన్ రీజియన్లోని షిప్ మూవ్మెంట్స్పై నిఘా పెడుతుంది. మరోవైపు మలక్కా స్ట్రెయిట్పై డిపెండెన్సీ తగ్గించుకుంది. మనకు ఎక్కువ కంట్రోల్ ఉన్న లాంబో, సూండా స్ట్రెయిట్స్పై ఇండియా ఫోకస్ చేస్తోంది. మాల్దీవ్స్, మారిషస్, సీషెల్స్ లాంటి చుట్టుపక్కల దేశాలు చైనా డెట్ ట్రాప్లో పడకుండా ఉండేందుకు ఇండియా వాళ్లకు రాడార్స్, పెట్రోలింగ్ బోట్స్ ఇచ్చి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తోంది. ఈస్టర్న్ నేవల్ కమాండర్ పరిధిలోని విశాఖపట్నంలో 2024లో మల్టీలేటరల్ నావల్ ఎక్సర్సైజ్ మిలన్ జరిగినప్పుడు అందులో 51 దేశాలు పాల్గొన్నాయి. కానీ చైనీస్ నేవీని మాత్రం దానికి ఆహ్వానించలేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఒకవైపు చైనా దగ్గర బోలెడంత డబ్బు ఉండొచ్చు, కానీ ఇండియా దగ్గర అద్భుతమైన జాగ్రఫీ, బలమైన స్నేహాలు, ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఉంది. చైనా డబ్బుతో ఇండియన్ ఓషన్ను కొనేయాలని చూస్తుంటే ఇండియా ఎవరిని అప్పుల ఊబిలో తోయకుండా ఆ ప్రాంతాన్ని కాపాడుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రాబోయే 10 ఏళ్లలో ఈ సైలెంట్ వార్ ఎవరు గెలుస్తారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.